హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కొన్ని ప్రజల్లోకి అంతగా వెళ్ళడం లేదు. కాబట్టి ఈ విషయంలో ఆయన కొంచెం జాగ్రత్త వహించి విమర్శలు చేస్తే అది ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మనం ఆయన చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళటం లేదు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా విమర్శ చేసేటప్పుడు అది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుంది అని ఆలోచన చేసుకొని విమర్శ చేయాలి తప్ప, ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షాన్ని ఏదో ఒక విమర్శ చేయాలని చెప్పి విమర్శ చేస్తే దానివల్ల మంచి ఫలితాలు రావు. ఉదాహరణకి లిక్కర్ స్కామ్ ఉంది. ఈ లిక్కర్ స్కామ్లోని జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, ఈరోజు మద్యం అనేది మా ప్రభుత్వం ఉన్న టైంలో గవర్నమెంటే నిర్వహించడం జరిగింది కాబట్టి ఇక్కడ అవినీతి జరగడానికి ఆస్కారమే లేదు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రజలు ఆ సమయంలో మద్యం, ఎటువంటి మద్యం దొరికింది, ఆ మద్యం విలువ ఎంత, దీనివల్ల ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు అనే విషయం అందరికీ తెలిసిందే. చాలా వరకు ఈ విషయంగా ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేక భావం అయితే ఉంది. ఇటువంటి విషయంలో ఏమీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఆయన కొంచెం జాగ్రత్తగా విమర్శలు చేస్తే అది మంచిది. ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా మద్యం విషయంలో అవినీతి కానీ అక్రమాలు జరిగితే దాని గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని మా టైంలో చాలా అద్భుతంగా చేసామంటే ఆ టైంలో ప్రజలు అనుభవించారు, వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ విషయంగా ఆయన ఏమి కామెంట్లు చేయకుండా ఊరుకుంటేనే మంచిది. ఇక రెండవది నెయ్యి కల్తీ విషయం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందనే విషయం భక్తులు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ సమయంలోని లడ్డూలు క్వాలిటీ కానీ అన్నప్రసాదం క్వాలిటీ కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. ఈ విషయంగా భక్తులన్నింటిలో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, ఇంతకు ముందు ఉన్న క్వాలిటీ లేదు అని చెప్పి ప్రజల్లో అది తీవ్రంగా నాటుకుపోయింది. ఈరోజు మాకు అక్కడ ఏమీ జరగలేదు, అన్ని రకాల చెకింగ్లు, అన్ని రకాల సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకొనే మేము నెయ్యి కొనుగోలు చేయడం జరిగింది అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే దీని మీద ప్రజల్లో ఆల్రెడీ ఒక విధమైన వ్యతిరేక భావం అనేది వచ్చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలోని ఋషికొండ మీద కట్టిన ఒక ప్యాలెస్, అక్కడ బయట వాళ్ళకి తెలియపోవచ్చు కానీ విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి అక్కడ తెలుసు. అక్కడ హరిత రిసార్ట్స్ అనేవి ఉండేవి. అక్కడ హరిత రిసార్ట్స్ని పడగొట్టేసి కూల్చేసి దాదాపు 20 ఎకరాల స్థలాన్ని గుండు కొట్టించేసి 400 కోట్ల పైన ఖర్చు పెట్టి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకొని, అది ఎందుకు ఖర్చు పెట్టి కట్టారో తెలియదు. ఆ సమయంలో ఎవరైనా సరే ఆ ప్యాలెస్ని ఏం జరుగుతుందో చూడడానికి వెళ్దామన్నా, ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్దామన్నా కూడా వాళ్ళని అడ్డుకొని అక్కడికి ఎవరు వెళ్లకుండా చేసి అంత రహస్యంగా ప్యాలెస్ని కట్టాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దాని గురించి ఆయన కేవలం 200 కోట్లతోనే కట్టాను, అది ఎవరైనా సరే విఐపీలు వస్తే వాళ్ళకి గెస్ట్ హౌస్గా ఉపయోగించుకోవడం అని జరుగుతుంది. ఇటువంటి మాటలు అనేవి ఇప్పుడు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఇది ఆ ప్యాలెస్ నిర్మాణం జరిగే టైంలోని ఆయన ఏమైనా సరే చెప్పి ఉంటే ప్రజల్లో నమ్మకం కలిగేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జరిగిన అవకతవకలన్నింటినీ బయట పెడతాం తర్వాత ఆయన చెప్పడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. ఇక ఇంకొక విషయం, ఆయన ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా, అది బర్త్డే ఫంక్షన్ అవనివ్వండి, పెళ్ళికి అవనివ్వండి, లేదంటే రాజకీయ సభ అవనివ్వండి, ఏ సభ అయినా సరే ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్లకార్డులు పట్టుకొని రప్పా రప్పా చేస్తాం, గంగమ్మ తల్లికి బలిస్తాము
అని చెప్పి పబ్లిక్లోని చాలా వరకు ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇది ప్రజల్లోనే చాలా తీవ్రంగా వ్యతిరేక భావం రావడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ ఆయన దీనికి ఇస్తున్న క్లారిఫికేషన్ ఏంటంటే, రప్ప అమ్మతోడు అడ్డంగా నరికేస్తాను, గంగమ్మ తల్లికి బలిస్తాము, ఇటువంటివన్నీ సినిమా డైలాగులు కదా. సినిమా డైలాగులు చెప్తే ప్రజల్ని అరెస్ట్ చేస్తారా, ఈ విధంగా కొత్త చట్టం తీసుకొచ్చారా అని ఇలా అమాయకంగా ప్రశ్నించడం వల్ల ప్రజల్లో దాని మీద ఏ విధమైన సానుభూతి రాదు. సినిమా డైలాగులు అయితే పబ్లిక్గా ఇలా ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని చెప్పి ఏమైనా ఉన్నదా? అది ఏమైనా ఇంట్లో కూర్చొనో ఎక్కడ కూర్చొని ఏదో ఫ్రెండ్స్ మధ్య సరదాగా ఇలాంటి పచ్చి డైలాగులు వేసుకుంటారు. కానీ ఇలాగా బహిరంగ ప్రదేశాల్లోని ఇటువంటి ప్లకార్డులు పెట్టి దాన్ని సమర్థించుకోవడం అనేది చాలా వరకు ఆ పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇక నుంచైనా సరే విమర్శలు చేసేటప్పుడు ప్రజల నుంచి ఎంతవరకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని ఆలోచించుకొని విమర్శలు చేయాలి. ఉదాహరణకి ఈ ప్రైవేట్ కాలేజీలు, ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి దీని మీద ఒక ఉద్యమం చేస్తున్నారు. దీంట్లో చాలా వరకు ప్రజలు కూడా హర్షిస్తారు ఇటువంటివి చేస్తే. దీంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అనే దాన్ని పక్కన పెడితే ఇది ప్రజల కోసం చేస్తున్నారు, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తారు. అంతేగాని ఊరికే విమర్శలు చేస్తే దానివల్ల ప్రజల్లో ఏ విధమైన ప్రయోజనం చేకూరదు. కాబట్టి ఇకనైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని సద్విమర్శలు చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.